క్రొత్త నిబంధనలో మొట్టమొదటి సువార్తికుడైన యోహాను గారు ఆయన ప్రసంగించినప్పుడు ఆయన ఎప్పుడూ ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడలేదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. మిమ్మల్ని చూడటానికి నేను వెనక్కి వస్తూ ఉన్నాను. వెరీ గుడ్, హల్లెలూయా. ఆయన ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడలేదు. ఆయన ఏమంటాడంటే, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పిన వాడెవడని చాలా కఠినంగా చెప్పాడు. ఆ రోజుల్లో గవర్నరుగా పనిచేస్తున్నటువంటి హేరోదును చూసి, అయ్యా హేరోదు, నీ తమ్ముడు ఫిలిప్పి భార్యను ఫిలిప్పియాను నువ్వు ఉంచుకున్నావు, అక్రమం చేసిన వ్యక్తివని రాజును కూడా గవర్నర్ని కూడా ఆయన ధిక్కరించి ఆయన చేసిన తప్పితాన్ని గురించి మాట్లాడాడు. అంత కఠినంగా ప్రజలకు బోధ చేశాడు యోహాను గారు. అది మనసులో పెట్టుకున్న హేరోదు ఒకరోజు ఆయన తల తీయించేశాడు. దయచేసి గమనించాలి, యోహాను బోధించిన బోధ మారు మనసు గురించి బోధించాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు మీద ఉంచబడి ఉంది, ఫలించని ప్రతి చెట్టు నరకబడిపోతుందని చెప్పాడు. ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడలేదు. ఆయన తరువాత వెంటనే యేసు ప్రభుల వారు బోధించాడు. యేసు ప్రభుల వారు 3.5 సంవత్సరం బోధించాడు. యోహాను గారికి యేసు ప్రభుల వారికి వయో పరిమితి యోహాను గారి కంటే 6 మాసాలు చిన్నవారు యేసు ప్రభుల వారు. ఆ కృపగల దేవుడు బోధించిన బోధ పరలోక రాజ్యాన్ని గూర్చి బోధిస్తూ వచ్చాడు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించాది అని చెప్పాడు. యోహాను గారు మారు మనసు పొందండి, లేకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు మీద ఉంచబడి ఉన్నదని చెప్పాడు. యేసు ప్రభుల వారు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించాది అని చెప్పాడు. ఆ రీతిగా చెప్పాడు. పరలోక రాజ్యం అంటే ఎక్కడో దూరాన ఉంది, అది మన మధ్యకు దిగి వస్తుంది అని కాదు. ఆ విషయాన్ని అపోస్తుడైన పౌలు గారు చాలా వివరంగా చెప్పారు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, పరలోక రాజ్యం భోజనము పానము కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందమని చెప్పాడు. పరలోక రాజ్యం భోజనాలతోనూ నీటితోనూ పానీయాలతోనూ సంబంధించింది కాదు. నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందమని చెప్పాడు. ఈ రోజున పరలోక రాజ్యమును గురించి ఎక్కడైనా ప్రకటిస్తే అది ముగిసిన తర్వాత మంచి మంచి భోజనాలు ఉంటాయి. అయితే పౌలు గారు చెప్పారు, ఈ భోజనాలు కాదు, ఈ పానీయాలు కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందమని చెప్పాడు. నీతి అంటే తండ్రి అయిన దేవుడు, సమాధానం అంటే యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్మయందలి ఆనందం అంటే పరిశుద్ధాత్మ. మీరు మారు మనసు పొందితే ఈ ముగ్గురు మీ దగ్గరికి వస్తారని ప్రభుల వారు చెప్పారు. కాబట్టి యేసు ప్రభుల వారు కూడా ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడలేదు, ఆయన మారు మనసు గురించే చెప్పాడు. పరలోక రాజ్యం ఈ ముగ్గురికి సంబంధించింది, వారు ముగ్గురు మీ దగ్గరికి వస్తారని. ముగ్గురు అంటే ముగ్గురు వ్యక్తులు కాదు, వారు త్రియేక దేవుడని అర్థం. దేవుడు మనల్ని చేసేటప్పుడు కూడా తమ పోలిక తమ స్వరూపంలో చేశాడని బైబిల్ సెలవిస్తుంది. మనము దేవుళ్ళ పోలిక అంటే మనము కూడా త్రిత్వం, అందరికీ కనిపించే శరీరం, లోపలున్న ప్రాణం, లోపలున్న ఆత్మ,
శరీరం దాని గుణాలు వేరు, ప్రాణం దాని గుణాలు వేరు, ఆత్మ దాని గుణాలు వేరు. సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా త్రిత్వమే. శరీరము, ప్రాణము, ఆత్మ ఏ రీతిగా కలిసి ఉందో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఉన్నారు. వారిని వేరుగా భావించాల్సిన పని లేదు. ఆయా కాలాలలో, సమయాలలో వారు వారి ధర్మాన్ని నిర్వర్తిస్తూ వచ్చారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలం కాబట్టి యేసు ప్రభులు వారు పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మీ దగ్గరికి వస్తారని చెప్పారు. ఆయన ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడలేదు. అపోస్తలులు కూడా బోధించారు. వారు బోధించేటప్పుడు వాళ్ళు కూడా ఆశీర్వాదాన్ని గురించి బోధించలేదు. అపోస్తలులు ఇంకో కొంచెం ముందుకి వెళ్ళి చెప్పారు, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసాన్ని పొందాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగకుండా ఉండండి అని చెప్పారు. అంతే, వారు కూడా ఆశీర్వాదాన్ని గురించి బోధించలేదు. అయితే ప్రస్తుతం ఈ రోజుల్లో ఎక్కడ చూసినా దైవ సేవకులు ఆశీర్వాదం ఆశీర్వాదం అని ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడే ఆశీర్వాదం వస్తుంది, మీ మీదికి ఇప్పుడే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అని అంటారు. లేదు, పాత నిబంధనలోనే ఆశీర్వాదము అనేది ముగిసిపోయాది. అబ్రహాముతో దేవుడు మాట్లాడి, నీవు నీ స్వజనాన్ని, సొంత ప్రదేశాన్ని నీవు వదిలిపెట్టి వస్తే నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలాగ ఆశీర్వదిస్తానంటే ఇసుక రేణువుల కంటే ఎక్కువగా, ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభులు వారు చెప్పారు. ఆ మాటకు అర్థము, అబ్రహామ, నీ సంతానాన్ని అంతగా నేను అభివృద్ధి చేస్తానని చెప్పాడు. దేవుని ఉద్దేశం ఆశీర్వాదం అంటే సంతానాభివృద్ధి అని దాని అర్థం. అంతేకాని ఈ రోజుల్లో భక్తులు ఎక్కడ చూసినా ఆశీర్వాదం ఆశీర్వాదం అని అంటారు. అయితే పేతురు గారు ఆశీర్వాదాన్ని గురించి చెప్పాడు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట పేతురు గారు చెప్పారు. ఆ మాటని నేను చదువుతాను, దయచేసి గమనించాలి. 3వ అధ్యాయం 26వ వచనం, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మరలించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పాను అని వాక్యంలో చెప్పాడు పేతురు గారు. పేతురు గారు మొదటి సంఘ కాపరి. ఆ రోజుల్లో కూడా బహుశా పాత నిబంధనకు సంబంధించినటువంటి విషయాలు ప్రజలు చెప్పేవారేమో, ఆశీర్వాదం ఆశీర్వాదం అని. అందుకు ఆయన చెప్పాడు, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పాడు. దేవుడు తన సేవకుని పుట్టించి అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు యేసు ప్రభుల వారిని తన సేవకునిగా పుట్టించాడు. ఆ సేవకుడైన యేసు ప్రభుల వారు మనలో ప్రతి వానిని మన దుష్టత్వము నుండి మరలించటమే ఆశీర్వాదం అని చెప్పాడు. దుష్టత్వం అంటే క్రీస్తు మనం అంగీకరించక మునుపు, లేక
క్రీస్తు మన పాపాలు క్షమించక మునుపు నేను దుష్టత్వంలో జీవించాను. అంటే దుష్టుని యొక్క తత్వం, సాతానుడి యొక్క ఆలోచనలు, సాతాను యొక్క తలంపులు, సాతాను క్రియలు నేను కలిగి జీవిస్తూ ఉండేవాడిని. యేసు ప్రభుల వారిని నన్ను దర్శించాక ప్రభువు దగ్గర, ప్రభువా నేను పాపినని పశ్చాత్తాపడ్డ తరువాత ప్రభువు నన్ను దుష్టత్వము నుండి, అనగా దుష్టుని యొక్క క్రియల నుండి మరలించాడు. ఎక్కడికి మరలించాడంటే యేసు వైపు మరలించాడు. యేసు ప్రభుల వారి వైపు మరలించబడిన ప్రతి బిడ్డ ఆశీర్వదించబడినట్లే. అంటే దాని అర్థం, ఒక వ్యక్తి తన పాపాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరగడమే ఆశీర్వాదం. ఒక వ్యక్తి పాపంలో ఉంటే బైబిల్ చెప్తాది, పాపం వలన వచ్చు జీతం మరణము అని సెలవిస్తుంది. పాపంలో ఉంటే ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు. అయితే ఆ పాపము నుండి నువ్వు మరలించబడితే యేసు వైపు తిరుగుతావు. యేసు ప్రభుల వారు అంటారు, నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు చనిపోయినా మరలా బ్రతుకును అని చెప్పాడు. యేసు ప్రభుల వారి వైపు తిరిగిన ప్రతి వ్యక్తికి మరణం లేదు. మరణం ఉంది, అది శరీరానికి. మరణం లేదు మన ఆంతర్య పురుషునికి. ఈ శరీరం చనిపోయి మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ దేవుని వద్దకు వెళుతుంది. కాబట్టి రాత్రి సమయమందు ఆశీర్వాదం అంటే ఏమిటి అంటే, సాతాను వైపు నుండి నేను యేసు ప్రభు వైపు తిరగడం ఆశీర్వాదం. అంతేకాని చాలామంది ఈ రీతిగా అంటారు. ఒకవేళ రతన్ రాజు గారు చాలామంది చెప్పచ్చు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, ఈ చక్కటి దేవాలయాన్ని కట్టారని. చాలామంది దీనికంటే పెద్ద పెద్ద మందిరాలు కట్టారు. నేను టౌన్లో వచ్చేటప్పుడు పెద్ద పెద్ద గోపురాలు కట్టిన లూథరన్ చర్చెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అంటారు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని. నిర్మాణం ఒకనాటికి ఆశీర్వాదం కాదు. ఒక వ్యక్తి పెద్ద ఇల్లు కట్టి అంటాడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని. ఒక వ్యక్తి కారు కొని అంటాడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని. ఒక వ్యక్తి దుబాయ్కి వెళ్ళి అంటాడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని. ఒక వ్యక్తి అమెరికాకి వెళ్ళి అంటాడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని. మీరేనా విచిత్రంగా అమెరికాకి వెళ్ళింది? మీకంటే ముందు వెంకటరమణ కొడుకులు కూడా పోయినారు. మీకంటే ముందు ఖాదర్ భాషా కొడుకులు కూడా పోయినారు. అవునంటారా? కాదంటారా? చాలామంది పోయినారు. నారాయణ స్వామి కొడుకు కూడా పోయినాడు. ఈరోజు మీరు పోయి దేవుడు నన్ను ఆశీర్వదించాడంటే అది మీ అవివేకం. ప్రపంచంలో చాలామంది మనకంటే ముందుగా ఎన్నో దేశాలకు వెళ్ళారు. మనకంటే ముందుగా చాలామంది కార్లు కొన్నారు. వెంకటరమణ కొన్నాడు, నారాయణ స్వామి కొన్నాడు, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి గారు కొన్నారు. ఈ రీతిగా ఎందరో కొన్నారు. మరి వారిని ఎవరు ఆశీర్వదించినట్లు? ఖాదర్ భాష కొన్నాడు, 3 కార్లు కొన్నాడు, అతన్ని ఎవరు ఆశీర్వదించినట్టు? కాసిం సాబ్ కొన్నాడు 4 కార్లు, అతన్ని ఎవరు ఆశీర్వదించినట్టు? మనకంటే పెద్ద బిల్డింగ్ ఒక ఆయన కొన్నాడు, ఎవరు? ఖాదర్ భాష కట్టాడు, ఆయన్ని ఎవరు ఆశీర్వదించినట్టు? దేవుడు అంటున్నాడు, నేను పక్షపాతి కాదు, నేను లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాను. లోకంలో మంచి వారి మీద చెడు వారి మీద నా కనుదృష్టి ఉంది. ఎందుకు ప్రభా మీ కనుదృష్టి మంచి వారి మీద చెడు వారి మీద ఉంది అంటే, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, తన పని అందు నిపుణత గలవాణిని చూచితివా, అది వానిని రాజుల ఎదుట నిలబెట్టును అని చెప్పాడు. ఒక వ్యక్తి కష్టపడి పని చేస్తే ఆ పని
అతనిని రాజుల దాకా తీసుకెళ్తుంది, అంత గొప్పవాణ్ణి చేస్తుంది. కాబట్టి సోమరితనంగా లేకుండా కష్టపడి పని చేసేది నేర్చుకోవాలి. బైబిల్ చెప్తాది వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు, వారికి కష్టానికి తగిన ఫలితం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకే ప్రభు అన్నాడు, నేను పక్షపాతిని కాదు, నన్ను నమ్ముకున్నందుకు మిమ్మల్ని ఆశీర్వదించి నన్ను నమ్ముకోనందుకు వాళ్లకు ఆశీర్వాదం లేకుండా చేసే దేవుడు కాదు. నేను ప్రతి వారిని ప్రేమిస్తున్నాను, వారి వారి పనికి తగిన రీతిగా వారిని అభివృద్ధి చేస్తానని ప్రభులు వారు స్పష్టంగా సెలవిచ్చారు. ఈ రాత్రి ఆశీర్వాదం అనే మాట మీరు ప్రక్కన పెట్టాలి. ఆశీర్వాదం అంటే దుష్టత్వము నుండి యేసు ప్రభు వైపు తిరగడమే ఆశీర్వాదం. వస్తువులు వాహనాలు కొనడం, కట్టడాలు కట్టడం మనకంటే ముందు చాలామంది కట్టేసుకున్నారు. వాళ్ళందరినీ ఎవరు ఆశీర్వదించారు అని ఒక ప్రశ్న వేసుకోండి. వాళ్ళు అంటున్నారు, మా వెంకటరమణ స్వామి వారు, మా సుబ్రహ్మణ్య స్వామి వారు, మా గణేష్ స్వామి వారు, మా లక్ష్మీదేవి గారు అంటున్నారు. మనం యేసుప్రభుల వారు అంటున్నాం. దయచేసి గమనించాలి, అది అలాగా కాదు. కష్టపడి పని చేసిన ప్రతి వాణిని వాని పనే వాణ్ణి అభివృద్ధి చేస్తూ వస్తారు. దేవుడు ఆ రీతిగా అందరినీ ఆశీర్వదిస్తాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన పక్షపాతి కాదు. ప్రతి వాణ్ణి ప్రేమించి వాని పనికి తగిన ఫలితాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. అంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. ఇది ఒకసారి అందరూ హల్లెలూయా చెప్దాం. అందరూ చెప్పాలి, ప్రాణం ఉండే వాళ్ళలాగా చెప్పాలి. అది ఆ రీతిగా చెప్పాలి. ఇక మీదట ఎప్పుడు ఎవరైనా మీ ముందుకు వచ్చి ఆశీర్వదిస్తామో, ఇప్పుడే మీకు ఆశీర్వాదం వస్తుందంటే నిలబడి ఆయన అడగండి. ఆశీర్వాదం అంటే ఏమీ నన్ను అడగండి. మరి నేనేమో ఆశీర్వాదం అంటున్నావు, మరి వాళ్ళు కూడా కార్లు అన్నీ కొన్నారు, వాళ్ళని ఎవరు ఆశీర్వదించినట్లు నన్ను అడగండి. ఆయనకు జవాబే ఉండదు. బైబిల్ సర్దుకొని వెళ్ళిపోతాడు. దయచేసి బైబిల్ని బాగా మనము అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా దుష్టత్వము నుండి మనము ఆయన సేవకుడైన యేసు ప్రభుల వారి వైపు తిరగడమే ఆశీర్వాదం. అందుకని యాకోబు కూడా ఒక మాట ప్రార్థించాడు. అది ఎబ్బోకు రేవు. తన భార్యల్ని పిల్లల్ని తనకున్న ఆస్తిని అంతటిని కూడా ముందుకు పంపి ఒక్కడిగా నిలబడి ఆ రాత్రి ఈ రీతిగా ప్రార్థించాడు, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించమని దేవునితో పెనుగులాడాడని వాక్యం సెలవిస్తుంది. ప్రభు చెప్పాడు, అయ్యా నాకు సమయం అయిపోతూ ఉంది, తెల్లవారిపోతూ ఉంది, నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోతానని. నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను నేను విడిచిపెట్టనంటే ప్రభుల వారు నీ పేరేమని అడిగాడు. యాకోబు అన్నాడు. అప్పుడు ప్రభుల వారు అతని తొడగూటి మీద కొట్టి, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇజ్రాయేలు అని చెప్పాడు. యాకోబు అంటే మోసగాడు, యాకోబు అంటే ఆక్రమించుకొనివాడు. అయితే ఇజ్రాయేలు అనేక మంది జనులకు నువ్వు తండ్రివి అవుతావు అని చెప్పాడు. దాని అర్థం ఏమిటంటే ఆశీర్వాదం అంటే అనేక మంది ప్రజలకు నువ్వు తండ్రివి అవుతావు. ఒక దైవ సేవకుడు ఈ రోజున ఒక సంఘంలో నిలబడి బోధిస్తుంటే ఆయన సంఘంలో ఉన్న బిడ్డలందరికీ తండ్రి. ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆ సంఘంలో ఉన్న ప్రతి వారికి ఆయన తండ్రి లాంటి వాడు. ఆ రీతిగా దేవుడు ఆశీర్వదించాడు. రెండవది, ఎందుకు ఆయన ఆ రాత్రి అంతగా దేవుని ఎదుట ప్రార్థించాడు? హోషేయలో అంటాడు,
యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు, అతడు మగసిరి గలవాడు అని. అంత గొప్ప మాట యాకోబును గూర్చి ఎందుకు మాట్లాడారు అంటే, యాకోబు ఎబ్బోకు రేవు దాటి ముందుకెళితే తన అన్నయ్యన ఏశావు తటస్థపడతాడు. ఏశావుని తాను మోసం చేసి తన జ్యేష్ఠత్వాన్ని ఆక్రమించుకొని వెళ్ళిపోయాడు కాబట్టి ఏశావు తన్నెక్కడ చంపేస్తాడో అనే భయం. యాకోబుకి ఎబ్బోకు రేవు దాటితే మరణ భయం ఉంది. అందుకని దేవా నన్ను ఆశీర్వదించు అనగా, నాకున్న మరణ భయం నుండి నాకు విడుదల దయచేయి అని ప్రార్థించాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించి, నీవు ఇశ్రాయేలు, చావవు, నీవు యాకోబు కాదు, అయితే నువ్వు చచ్చేవాడివి, నీవు ఇశ్రాయేలు, నీ ద్వారా అనేక మంది జనులకు నువ్వు తండ్రివి అవుతావని ప్రభు చెప్పాడు. అప్పుడు తనలో నుండి మరణ భయం పోయి ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఆశీర్వాదం అంటే అనేక మంది ప్రజలకు తండ్రివి అవుతావని అర్థం. ఈ రాత్రి కూడా ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలి. దాని అర్థం ఏమిటంటే, యాకోబు దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఏశావు ద్వారా తనకు కలిగే ఆ మరణం నుండి తప్పించుకోవటానికి ప్రార్థించినట్లుగా, దేవుడు అతన్ని ఆశీర్వదించినట్టుగా మనము కూడా మరణ భయం నుండి తప్పించుకోవాలి. మనకున్న మరణం, శరీరానికి మరణం ఉంది, అదే రీతిగా ఆత్మకు కూడా మరణం ఉంది. శరీరానికి ఉన్న మరణం ద్వారా మనకు నష్టమేమీ లేదు. ఆత్మకు మరణం సంభవిస్తేనే గొప్ప నష్టం. ఆత్మకు సంక్రమించే మరణాన్ని రెండవ మరణము అని అంటారు. అక్కడ రెండవ మరణాన్ని గురించి మాట్లాడేటప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంటుంది అని చెప్పారు. దాన్ని నరకమని చెప్పారు. ఈ రాత్రి స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ కూడా ఆ నరకము నుండి తప్పించుకోవడమే ఆశీర్వాదం. ఈ భూమి మీద ఎన్ని వస్తువులు, వాహనాలు, భూములు, భవనాలు, బంగారము ఎంత సంపాదించినా అవి వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. కాకపోతే ఒక వ్యక్తి ఈ లోకంలో దుష్టత్వాన్ని విడిచిపెడితే, కృపగల యేసు వైపు తిరిగితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. మరణానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా నిత్య జీవంలో ప్రవేశించటానికి ప్రభు కృప దయచేస్తాడు. దాని కొరకు నీవు ప్రార్థించాలి, దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి.